నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ప్రస్తుత తరుణంలో వైద్యో నారాయణో హరి అనే మాట యథార్థమైంది. ఈ కరోనా విపత్తులో డాక్టర్ అవసరం ఎంతుందో అర్థమైంది. ప్రతి ఇంటిలో ఒక డాక్టర్ ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరూ గ్రహించారు. ఇప్పుడున్న తరుణంలో ఇండియాలో ఒక ఎంబీబీఎస్ సీటు కోసం కనీసం 20 మంది పోటీ పడుతున్నారు. అంటే మన దేశంలో 83,075 సీట్స్ ప్రస్తుతం ఉంటే 16 లక్షల మందికి పైగా పోటీ పడుతున్నారు. వీరు కేవలం ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత పీజీ స్పెషలైజేషన్ కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యుఎస్ఏలో పీజీ చేసి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారు. యుఎస్ఏలో పీజీ చేయాలనుకుంటే యుఎస్ఎంఎల్ఈ పరీక్ష పాస్ అవ్వాలి. అక్కడే వైద్య విధానం మీద అవగాహన కూడా ఉండాలి. ఇప్పుడు చాలా ఈజీ. మన విద్యార్థులు ఎంబీబీఎస్తో పాటు యుఎస్ఎంఎల్ఈ కరికులం ఇంటిగ్రేటెడ్ చేసి యుఎస్ఏలో పొటెన్షియల్ అతి తక్కువ ఉన్నటువంటి ఖర్చుతో ఇచ్చే విధంగా మన పిల్లలను తీర్చిదిద్దుతున్న యూనివర్సిటీ ఎవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్. ఈరోజు మనం ఆ యూనివర్సిటీ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నిజంగా యుఎస్ఏలో ఎంబీబీఎస్ ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తయిన వాళ్ళు ఒకవేళ పీజీ స్పెషలైజేషన్ చేయాలని అక్కడికి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, ఎంబీబీఎస్ అంటే ఒక అందని ద్రాక్షగా ఉండేది, ఇప్పటికీ అలాగే ఉంది. మరి ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీని మన ముందు తీసుకొచ్చారు. డాక్టర్ అవ్వాలనేది ఒక డ్రీమ్ అనుకున్న పిల్లలకి ఇది ఒక సువర్ణావకాశం అనే చెప్పుకోవచ్చు. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే టీవీ సౌండ్ని తగ్గించండి, కాల్ చేసేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ లైవ్లో కాల్ కలవలేదనుకోండి, ఆఫ్టర్ లైవ్ తర్వాత కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్తే. సో చాలా మంది పిల్లలకి ఎంబీబీఎస్ చేయాలని, అసలే ఈ నిజంగా కరోనా వచ్చిన తర్వాత డాక్టర్ యొక్క అవసరం ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతి ఇంట్లో కూడా డాక్టర్ ఉంటే బెటర్ అని అనుకునే పరిస్థితి ఎంతైనా ఉంది. అసలు ఈ ఎవలాన్ యూనివర్సిటీ ఎక్కడుంది, ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, దీని గురించి ఒకసారి చెప్పండి. ఎవలాన్ యూనివర్సిటీ అనేది కురసావ్ అనే దేశంలో ఉందండి. ఈ దేశం మనకి అమెరికాలోని మియామి నుంచి 2 గంటల ఫ్లైట్ జర్నీలో ఉంది. ఈ యూనివర్సిటీ ఎంబీబీఎస్ డిగ్రీని ఆఫర్ చేస్తుందండి. మీరు ఇందాక చెప్పినట్టుగా యుఎస్ఎంఎల్ఈ కరికులంని ఇంటిగ్రేట్ చేసి ఇది 4.5 years ప్రోగ్రామ్గా ఉంటుంది. ఇందులో 2 years వచ్చేసి స్టూడెంట్స్ మనకి ఈ కురసావ్ అనే కంట్రీలో ఉంటారు. రిమైనింగ్ 2.5 years వాళ్ళు యుఎస్కి వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్లో వాళ్ళు క్లినికల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకొని వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ అనేది ఎగ్జామ్ రాసుకుంటా వాళ్ళు అక్కడ రెసిడెన్సీకి అప్లై చేసుకోవడం జరుగుతుందండి. ఓకే, ఈ ఎవలాన్ యూనివర్సిటీ అక్రిడేషన్ ఏంటి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అలాగే యుఎస్ఏలో రొటేషన్స్ అతి తక్కువ ఖర్చుతో కూడా కోర్స్ అందిస్తున్నట్లుగా వింటున్నాము, ఒకసారి చెప్పండి. ఓకే, ఎవలాన్ అక్రిడేషన్స్కి వస్తే అండి, ఎవలాన్ ఈజ్ అక్రిడేటెడ్ బై క్యామ్హెచ్పి అండ్ ఏసీసీఎం అండి. అలాగే మన ఇండియన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు కూడా ఉన్నది. సో మెయిన్ థింగ్ ఈ అక్రిడేషన్స్ గురించి ప్రతి ఒక్క పేరెంట్ మనం చూడాల్సింది ఫస్ట్. ఎందుకంటే 2023 తర్వాత ఎవరైనా విద్యార్థి ఎక్కడ చదివి అయినా కానీ యుఎస్లో రెసిడెన్సీ చేయాలి అనుకుంటే అతను కంపల్సరీగా ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అక్రిడేటింగ్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ అక్రిడేటింగ్ ఏజెన్సీస్ రికగ్నైజేషన్ ఉన్న కాలేజెస్కి మాత్రమే వెళ్తేనే వారు అమెరికాలో రెసిడెన్సీ చేయడానికి అర్హత ఉందండి. దానికి పాత్వేస్ ఉన్నాయండి. అండ్ మోరోవర్ ఈ అక్రిడేషన్స్ ఉన్న కాలేజ్ వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 ఎగ్జామ్లలో కూడా వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 1 రాసి స్టెప్ 2కి వచ్చేసేదానికి క్లినికల్ నాలెడ్జ్, క్లినికల్ స్కిల్స్ బదులు ఓఈటీ ఎగ్జామ్ రాసుకుంటారండి. సో ఈ విధంగా అన్ని దగ్గరుండి మన ఈ అక్రిడేషన్ వల్ల ఎవలాన్ యూనివర్సిటీకి ఉన్న అడ్వాంటేజెస్ అండి. మోరోవర్ వీళ్ళు ఆఫర్ చేసే ఈ అక్రిడేషన్స్ వల్ల ఈవెన్ ఒక స్టూడెంట్ యూఎస్లో రెసిడెన్సీ రాకపోయినా కానీ ఎంటైర్ కరేబియన్ రీజియన్లో వాళ్ళు డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసుకునేదానికి, అక్కడ స్థిరపడేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఎవలాన్ యూనివర్సిటీ ఎలాంటి ప్రత్యేకతల్ని కూడుకొని ఉంది, ఎందుకు స్టూడెంట్స్ అక్కడే జాయిన్ అవ్వాలంటారు? ఓకే, ఎవలాన్ యూనివర్సిటీ వచ్చేసి వీ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఇన్స్టిట్యూషన్ అండి. అండ్ ఆ మాట అనటానికి కూడా ఇది ఇంటిగ్రేటెడ్ యుఎస్ఎంఎల్ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్తో ఉన్నది ఫస్ట్ థింగ్. రెండోది ఈ కాలేజ్ వచ్చేసి ఇట్ ఈస్ రన్ బై డాక్టర్స్ అండ్ నాట్ ద బిజినెస్ పీపుల్ అండి. అండ్ ఆల్సో ఇందులో ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో
వారందరూ ఆల్మోస్ట్ అందరూ పిహెచ్డి డాక్టర్స్ అండి. అండ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి యుఎస్ఎంఎల్ఈ కంప్లీట్ చేసి ఈసీఎఫ్ఎన్జీ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత కూడా వారి యొక్క సబ్జెక్ట్స్లో వాళ్ళు పిహెచ్డి కూడా చేసిన డాక్టర్స్ అండి. అండ్ మోర్ ఓవర్ ఈ కాలేజ్ నేను ఇందాక చెప్పినట్టుగా అక్రిడిటెడ్ కాలేజ్ అవ్వటం, రెండోది అక్కడ ఉన్న ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ స్ట్రెంత్ కూడా మనం చూసుకుంటే క్లాస్కి 30 మెంబర్సే ఉంటారండి. అండ్ ఇట్ విల్ బి అ మల్టీలింగ్వల్ అండ్ మల్టీ కంట్రీస్ అండి. అంటే ఒక 30 మెంబర్స్లో 15 మంది మన ఇండియా నుంచి ఉంటే 15 మంది డిఫరెంట్ కంట్రీస్, యూఎస్ నుంచి ఉంటారు, కెనడా నుంచి ఉంటారు, అలాగే అదర్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు, అలాగే మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఉన్నారు. ఇలా డిఫరెంట్గా మొత్తం మింగిల్ అయి ఉంటారండి. అండ్ మోర్ ఓవర్ ఈ స్టూడెంట్స్కి 2.5 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే మనకి ఇక్కడ ఈ బేసిక్ సైన్సెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లినికల్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు యూఎస్కి వెళ్ళటం జరుగుతుంది. యూఎస్లో ఏసీజీఎంఈ హాస్పిటల్స్ అంటే అక్రిడిటెడ్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్న హాస్పిటల్స్లోనే వీళ్ళు ఈ క్లినికల్ రొటేషన్స్ చేస్తారండి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే అక్కడికి తీసుకొని వెళ్ళినాక క్లినికల్ రొటేషన్స్ అనేవి అతి తక్కువ ఖర్చులో అని చెప్పేసి ఒక చిన్న క్లినికల్స్లో క్లినిక్స్లో చేపిస్తారండి. అది దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్. వెరస్ ఎవలాన్కి వచ్చేసేదానికి యాజ్ ఇట్ ఈస్ అన్ అక్రిడిటెడ్ కాలేజ్ కాబట్టి మేము కంపల్సరీ ఏసీజీఎంఏ హాస్పిటల్స్లోనే క్లినికల్ రొటేషన్స్ చేయడం జరుగుతుందండి. అండ్ వీళ్ళకి సైమల్టేనియస్గా స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో కూడా చాలా తక్కువ ఉండటం వల్ల మోస్ట్లీ అందరి స్టూడెంట్స్ని ఒక ఫ్యాకల్టీగా గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు అని వాళ్ళకి ఏ విధంగా స్టడీ ప్లాన్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ఒక ఫ్యాకల్టీ అవగాహన ఉంటుందండి. అందుకని చెప్పేసి వీళ్ళు ఈజీగా యుఎస్ఎంఎల్ఈలో కూడా మంచి పర్సంటేజ్తో పాస్ అవుతున్నారు. అలాగే ఆ పైన రెసిడెన్సీ కూడా సంపాదించడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు అన్నట్టు యుఎస్ఎంఎల్ఏ అనగానే అదొక చాలా టఫ్ ఎగ్జామ్ అని పిల్లలు ముందే ప్యానిక్ అయిపోతూ ఉంటారు. నిజంగా ఈ యుఎస్ఎంఎల్ఏ పాస్ పర్సంటేజ్ ఎంత, ఆ పరీక్షకు మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఓకే, యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరికి ఉన్న మిత్ ఏంటంటే ఇది చాలా కష్టమైన ఎగ్జాము, ఇది పాస్ అవుతుందో లేదో కానీ వీళ్ళందరూ ఎంబీబీఎస్ ఇన్ యూఎస్ఏ అని చెప్పి తీసుకెళ్తున్నారు, వీళ్ళు పాస్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద ఒక డౌట్గా ఉంటుందండి. కానీ ఇక్కడ ఎవలాన్ యూనివర్సిటీలో అలాంటి డౌట్ అక్కర్లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డే 1 నుంచి వీళ్ళు ఎప్పుడైతే మనకి ఎవలాన్ యూనివర్సిటీలో జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగానే వీళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ప్లస్ వీళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా ఎన్బిఎంఈ ఎగ్జామ్స్ అంటారు, నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ ద బాడీ విచ్ సప్లైస్ ద క్వశ్చన్స్ ఫర్ యుఎస్ఎంఎల్ఈ. సో వీళ్ళ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని మా టీచర్స్ 100% వీళ్ళు పాస్ అవుతారా లేదా, ఎక్కడ వీక్ ఉన్నారు ఏంటి అనేది అసెస్ చేసుకునే దానికి దట్ ఈస్ ద బెస్ట్ టూల్ ఫర్ ద టీచర్ ఆల్సో. సో వీళ్ళు ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత మా స్టూడెంట్కి కూడా మేము వెరీ క్లియర్గా చెప్తాం, నువ్వు ఈ సబ్జెక్ట్లో ఇంత వీక్ ఉన్నావు, ఈ సబ్జెక్ట్లో ఇలా ఈ విధంగా చదువుకుంటేనే పాస్ అవుతారు అనేది ప్రతి ఒక్కటి ఒక టీచర్ అనేది వాళ్ళకి సపరేట్ స్టడీ ప్లాన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇదే కాకుండా ప్రతి ఒక్కటి ఒక క్షణం మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ మోరల్గా సపోర్ట్ లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారండి. కానీ ఎవలాన్ యూనివర్సిటీలో ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్గా గైడెన్స్ ఒక టీం ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని పిలిచి వాళ్ళు ఎక్కడ ఇబ్బందిగా ఉన్నారు ఏంటి అనేది డిస్కస్ చేసి వాళ్ళని ఇంకా ఎక్కువ చదువుకునే దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనండి, ఎవలాన్ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మరి ముఖ్యంగా ఫుడ్ కానివ్వండి, అమ్మాయిలకి ఏ విధంగా ఉంటుంది ప్రొటెక్షన్? ఓకే, కమింగ్ టు ద ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ హాస్టల్ అండి. హాస్టల్ వచ్చేసి వీ కెన్ సే ఇట్స్ ట్విన్ షేరింగ్ రూమ్స్ అండి, అండ్ సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఫుడ్ వైజ్ మనం చూసుకుంటే మనకి ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉందండి. ఐ కెనాట్ సే లైక్ మేము 100% ఆంధ్ర ఫుడ్ ఇస్తాము లేదా మన ఫుడ్డే దొరుకుతుంది అని అయితే నేను చెప్పలేను. కానీ ఫుడ్ అనేది డెఫినెట్గా దెర్ విల్ బీ లైక్ ఎప్పుడైనా ఒక స్టూడెంట్ బయటకు వచ్చినాక వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది కష్టం. బట్ 90% ఆఫ్ ద ఫుడ్ విల్ బీ ద ఇండియన్ ఫుడ్ అండి. ఓకేనండి, స్మాల్ బ్రేక్ తర్వాత యుఎస్ఏలో పీజీ చేయాలనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు తెలుసుకుందాము. ఎవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ గురించి తెలుసుకుంటున్నారు. సో వెంకటరెడ్డి గారు, ఎవరైనా మీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారా, యుఎస్ఏలో పీజీ చేస్తున్నారా? ఓకే, ఏంటి వాళ్ళ ఫీడ్బ్యాక్? ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
అండ్ జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే యూఎస్ఎంఎల్ఏ ఆప్ట్ చేసుకుంటే మన ఇండియన్ స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇండియాలో చదివి అక్కడ పీజీకి వెళ్దామని అనుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే 18 సంవత్సరాల నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేదానికి 23 ఇయర్స్ అండి. అండ్ తర్వాత 1 or 2 years వాళ్ళు యూఎస్ఎంఎల్ఏ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకున్న తర్వాత అక్కడ రెసిడెన్సీకి వెళ్ళడం జరుగుతుంది. అదే ఎవలాన్ యూనివర్సిటీకి వచ్చేసేదానికి అట్ ద ఏజ్ ఆఫ్ 21 and 22 years స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ రెసిడెన్సీస్ అండి. ఆల్రెడీ మా ఎవలాన్ యూనివర్సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 మంది స్టూడెంట్స్ వరకు రెసిడెన్సీస్ చేస్తూ ఉన్నారండి. అండ్ మీరు ఇప్పుడు స్టూడెంట్ యొక్క బైట్స్ కూడా చూడొచ్చు. రైట్, బైట్స్ చూద్దామా మరి? ఎవలాన్ యూనివర్సిటీలో ఆల్రెడీ పీజీ చేస్తున్న స్టూడెంట్స్ యొక్క బైట్స్ ఉన్నాయి, బైట్స్ ప్లే చేస్తారు, చూడండి. Reddy and his team has been of utmost help and guidance to me throughout my medical career. I still remember the first time I spoke to him outside the embassy and he guided me through getting a visa process. I still remember him guiding me in helping me out with my step exams and showing me the right path. His decisions and his decision making skills have shown to be of use to me, my brother and my family, and I can't thank him enough for that. I would also like to thank the team of EdPlus for showing us the right way. They were of utmost support and guidance to us whenever we needed it. They did not hesitate to answer a question or take a call at any moment of time. One of the most important thing of a medical student's life is having the right guidance, and I found my right guidance at EdPlus. Mr. Reddy has shown to be a very kind and generous person once again, and he has shown to help us whenever it was needed. He was supportive throughout every way of the step. He was kind and he was very helpful whenever we needed it. There were times in Curacao when we did not know what to do next, and by one certain thing we knew we could call Mr. Reddy at any time needed and he would show up for us. And I would like to thank him and the EdPlus team once again for that. I would like to thank Avalon University School of Medicine and the teaching team for teaching me and having the right guidance shown. Dr. Bala and Dr. Arja for teaching me the basic ethics of medicine and teaching me the proper medicinal concepts is the reason why I can stand in front of you and say I'm a doctor today in the United States. Thank you. I would really like to thank Avalon University and EdPlus to make my dream of becoming a doctor come true. I would definitely like to suggest that Avalon in collaboration with EdPlus is one of the best. Avalon University is definitely one of the best medical schools in the Caribbean for any student who is planning a medical career and going through India. EdPlus being the recruiting partner from Avalon really helped me a lot right from the first day that I came here till today. They have been helping me. During my time on the island, Dr. Arja was my mentor and he definitely helped us and guided me through every ups and downs that I had on the island and definitely put me where I am today. I would also like to thank Mr. Venkat Reddy who guided me thoroughly through the admission process, and today that I am a resident, it would not have been possible without the inspiration and the right guidance from him and his team. So thank you, Mr. Reddy. ఎస్, స్టూడెంట్స్ బైట్ చూసాము. ఒక రైట్ పాత్ని చూస్ చేసుకోవడానికి ఎవలాన్ యూనివర్సిటీ బెస్ట్ అంటున్నారు. అవునండి. సో ఫీ ఎలా ఉంటుందండి? స్కాలర్షిప్స్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయా? ఎస్, దెర్ ఆర్ స్కాలర్షిప్స్ అండి ఇండియన్ స్టూడెంట్స్కి డెఫినెట్గా విత్ దర్ నీడ్స్ కోర్స్. ఎందుకంటే ఇవాళ రోజు మన ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంపల్సరీ ఏ విద్యార్థి అయినా విదేశాల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే కంపల్సరీ వాళ్ళు నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ అదే కాకుండా వాళ్ళ +2కి వచ్చే స్కోర్ను కూడా బేస్ చేసుకొని వీళ్ళకి స్కాలర్షిప్స్ అవైల్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అండ్ మోస్ట్లీ ఈ యూనివర్సిటీ యొక్క ఫీజు వచ్చేసి మనకి 55 నుంచి 60 లక్షల వరకు ఉంటుందండి. అండ్ అది ఇన్స్టాల్మెంట్గా వాళ్ళు పే చేసుకోవచ్చు. అండ్ 4 మంత్స్కి పే చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ వాళ్ళు ఈ ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ED+ని సంప్రదిస్తే డెఫినెట్గా వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అందుతాయండి. అండ్ అదే కాకుండా మాకు గుంటూరులోను అలాగే తిరుపతిలోను ఇలా డిఫరెంట్ సిటీస్లో కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. ఏ పేరెంట్ అయినా కానీ అక్కడ విజిట్ చేస్తే దే విల్ గెట్ ద క్లియర్ డీటెయిల్స్ అబౌట్ ఎవలాన్ యూనివర్సిటీ అండి. అండ్ మోరోవర్ ఇందాక గౌరవంగా వీళ్ళు చెప్పిన విధంగా
గౌరాంగ్ వచ్చేసి గాట్ ఈస్ రెసిడెన్సీ అట్ ద ఏజ్ ఆఫ్ 21 years అండి. అండ్ గౌరవ్ వచ్చేసి ఆల్మోస్ట్ 22.5 years or 23 years he got his residency. And also we have students from Nellore, Krishna Teja Reddy అని చెప్పి ఉన్నారండి, and he got good scores. And there are students like Manoj Reddy from Anantapur ఉన్నారు, అలాగే ఒంగోలులో ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. ఇలా వీ హ్యాడ్ ఆల్మోస్ట్ అరౌండ్ 19 students who are doing their residencies. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎంబీబీఎస్ చేసి యూఎస్లో రెసిడెన్సీ చేయాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చండి. దే హ్యావ్ సపరేట్ ప్రోగ్రామ్ కాల్డ్ గ్రాడ్యుయేట్ రెన్యువల్ ప్రోగ్రామ్ విచ్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు రెసిడెన్సీ ఆల్సో. అది ఆల్మోస్ట్ ఒక 1 year ప్రోగ్రామ్ అండి. ఇక్కడ చదివిన ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ కూడా దే కెన్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ వాళ్ళు అక్కడున్న మా ఏసీజీఎంఏ హాస్పిటల్స్లో క్లినికల్ రొటేషన్స్ చేసుకుంటా అండ్ ద సూపర్విజన్ ఆఫ్ అవర్ డీన్స్ దే కెన్ అప్లై ఫర్ యూఎస్ఎంఎల్ఈ అండ్ దే కెన్ గెట్ ద రెసిడెన్సీ వెరీ ఈజీలీ. వెరీ గుడ్ అండి. సో ఈ అడ్మిషన్ సెలక్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, అడ్మిషన్స్ గురించి మనం చెప్పాలి అంటే అండి, ఎవలాన్ యూనివర్సిటీ ఏదో మనం ఇవాళ ఈడీ+కి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసామా మనకు అడ్మిషన్ వచ్చేసింది అన్నట్టుగా ఉండదండి. దిస్ వెరీ ప్యూర్లీ ఆన్ ద మెరిట్ బేసిస్ అండ్ దిస్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 stages అండి. మొత్తం ఫస్ట్ వచ్చేసి వెన్ స్టూడెంట్ అప్లైస్ ఫర్ ఎవలాన్ యూనివర్సిటీ ఫస్ట్ చేసేది ఏంటి అంటే వాళ్ళ సర్టిఫికేట్లు ఈడీ యాజ్ అ రిక్రూటింగ్ పార్ట్నర్ ఈడీ+ విల్ బీ స్క్రూటనింగ్ ఆల్ దే డాక్యుమెంట్స్ అండి. చేసిన తర్వాత ఈడీ+ విల్ హ్యావ్ అ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ విత్ ద స్టూడెంట్. అండ్ ఆఫ్టర్ దట్ ఆ అప్లికేషన్ని యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేసినాక అడ్మిషన్ కమిటీ వాళ్ళు ఈ అప్లికేషన్ మళ్ళీ ఒకసారి స్క్రూటినీ చేసుకున్న తర్వాత దే విల్ బీ హ్యావింగ్ ద స్కైప్ ఇంటర్వ్యూ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుందండి. సో దట్ వీళ్ళు ఖచ్చితంగా చదవగలరా లేదా అనేది మేము ముందే అసెస్ చేసుకున్న తర్వాతే మళ్ళీ అడ్మిషన్ కమిటీ కూర్చొని ఈ అప్లికేషన్ మీద డెసిషన్ తీసుకొని అప్పుడు అడ్మిషన్ లెటర్ ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఈ అడ్మిషన్ లెటర్తో పాటు పేరెంట్కి కావాల్సిన అన్ని సదుపాయాలండి, అంటే బ్యాంకుకి కావాల్సిన బానిఫైడ్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివన్నీ ఇష్యూ చేయడం జరుగుతుందండి. సో దట్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే బ్యాంక్ లోన్స్కి వీటికి అవైల్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఎంసీఏ ఎగ్జామ్ పర్సంటేజ్ ఎంత ఉండాలంట? ఓకే, జనరల్గా ఎంసీఏ పాస్ పర్సంటేజ్ గురించి చూస్తే అండి మేము వీ కెనాట్ సే లైక్ మేము 100% అందరం మా స్టూడెంట్స్ అందరూ పాస్ అవుతున్నారని అయితే చెప్పే పరిస్థితి కాదు, కానీ అండ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 92% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ బిన్ పాస్డ్ ఇన్ అవర్ ఎంసీఏ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అండి. అండ్ ఇదే కాకుండా మనం యూఎస్ఎంఎల్ఈ చూసుకుంటే 97% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్స్ అండి. అండ్ ఆల్మోస్ట్ 92% గాట్ ఇన్ టు రెసిడెన్సీస్. సో మాకేంటంటే మాకు ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కన్నా వీఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్ అండి. అండ్ అక్కడ ఉన్న బోర్డ్ ఎగ్జామ్ క్లియరెన్సెస్ కానీ వీటి మీద ఎక్కువ మా దృష్టి అంతా మా స్టూడెంట్స్ కానీ లేకపోతే మా ఫ్యాకల్టీ కానీ ఈవెన్ యాజ్ అ రిక్రూటింగ్ పార్ట్నర్గా మేము కానీ అండ్ అలాగే జాయిన్ చేసిన పేరెంట్స్ కూడా వాళ్ళ ఆలోచన మ్యాక్సిమం యూఎస్లో యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి అక్కడే స్థిరపడాలన్న ఆలోచనలోనే ఉంటారండి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఎవలాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే, మీరు ఆల్రెడీ చూసారండి. అండ్ ఈ స్టూడెంట్ యూఎస్లో కానీ పీజీ చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్ఎంసీ రూల్ ప్రకారం స్టూడెంట్ వచ్చేసి మనకి ఇండియాకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇప్పుడున్న ఎఫ్ఎంజీ స్క్రీనింగ్ టెస్ట్ కానీ రేపు రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ ఇవి ఏవి వాళ్ళు రాయటానికి రాయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా దే కెన్ బీ ఎన్రోల్డ్ యాజ్ అ డాక్టర్స్. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఎప్పుడైతే ఈ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఒకవేళ స్టూడెంట్ ఓన్లీ ఎంబీబీఎస్తోనే ఆపుకొని when he wants to come back to India, he definitely has to do the FMG exam or coming next exam అనేది కంపల్సరీగా రాయాల్సింది. సో అందుకనే మేము ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ మేము పిల్లలకి చెప్పేది కూడా ఏంటంటే 100% మీరు ఈ యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ రెసిడెన్సీ అనేది తెచ్చుకోవాలి అనేది మా ఫోకస్ కూడా పిల్లల మీద ఎక్కువ ఉండటం జరుగుతుందండి. ఓకేనండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి.
ఓకే, కట్ అయినట్టుంది, చాలాసేపు వెయిట్ చేశారు. ఓకే. సో నో ప్రాబ్లం, ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత కూడా నెంబర్స్ నోట్ చేసుకొని మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. వెంకటరెడ్డి గారు, చాలామంది ప్రోగ్రామ్ చూస్తున్నాయి పేరెంట్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, ఎంబీబీఎస్ చేద్దాం మరియు చేపిద్దాం అని అనుకునే వారికి మీరు ఇచ్చేటటువంటి వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి? ఓకే, జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్ ఏంటంటే ఇవాళ రోజు ఎంబీబీఎస్ చేయిద్దాం, మా ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే మంచిది అన్న ఆలోచనలో ఉన్న పేరెంట్స్ చాలామంది ఉన్నారండి. వీళ్ళందరికీ మేము ఒకటే సజెషన్ చెప్పేది ఏంటంటే, ఓన్లీ ఒక ఎంబీబీఎస్ డిగ్రీ ఒక్కటే ఈరోజు సరిపోదండి. ఈరోజు కంపల్సరీ స్పెషలైజేషన్ అనేది కంపల్సరీగా కావాల్సి వస్తుంది. ఆ స్పెషలైజేషన్లో మనం ఏదైనా కానీ పెద్ద కంట్రీస్ లైక్ యూఎస్, యూకే ఇలాంటి కంట్రీస్లో మనం పీజీ చేసుకొని వస్తే మన పిల్లోడి భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇండియాలో కూడా ఉన్న పీజీ సీట్ల సంఖ్య మనం చూసుకుంటే చాలా తక్కువ అండి. సో ఈ కాంపిటీషన్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా విదేశాల వైపు పీజీ చేయాలన్న ఆలోచనలో ఉంటున్నారు. ఆ పీజీ చేయాలన్న ఆలోచనలో మనం చూసుకున్నప్పుడు యుఎస్ విల్ బీ ద అల్టిమేట్ డెస్టినీ ఫర్ ద డాక్టర్స్ అండి. అండ్ ఇందులో కూడా మనం చూసుకుంటే యుఎస్ఎంఎల్ఈ మన పాస్ పర్సంటేజెస్ ఇవన్నీ చూసుకుంటే కూడా ఎవలాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. అండ్ ఒక యూజీ ప్రోగ్రామ్ ఒక్కటే కాకుండా దానితో పాటు పీజీలోకి మనకి ఈజీగా మనం పీజీ ఎక్కడ యూఎస్లో లాంటి కంట్రీస్లో మనం పీజీ చేసుకోవడానికి ఈజీగా ఉండే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే దట్ ఐ కెన్ ఓపెన్లీ సే దట్ ఎవలాన్ ఈజ్ ఓన్లీ ద బెస్ట్ స్కూల్ ఇన్ ద ఎంటైర్ కరీబియన్ రీజియన్. ఓకేనండి. సో మొత్తం మీద ఎవలాన్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పీజీ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చూసాము. మాకు తెలియని విషయాలు చాలా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్రాంచెస్ కూడా చెప్పారు, హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ అండ్ గుంటూరు అండ్ ఇంకా తిరుపతిలో కూడా మీ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడ అవైలబుల్గా ఉంటే వాళ్ళు అక్కడ వెళ్ళి, సో ఎవలాన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎంబీబీఎస్ చేయాలి, పీజీ చేయాలి అనుకుంటే వాళ్ళు సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. యా, ఇదండి ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.